హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయాని విఎస్ వ్లాగ్స్. సో నేనైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. ఒక సందర్భం వల్ల నేనైతే ఈ వీడియోకి ఒక ముందు ఇంకో వ్లాగ్ ఉండే, అది అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అది ఇంక ఎడిట్ చేయలేదు. సో ఈ వ్లాగ్ అయితే మీకోసం పెడుతున్నమాట. ఇందులోనైతే మా డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం. మా డాడీ అయితే ఎన్ని రోజుల నుండో ఆ వస్తువు కొనాలి అనుకుంటాను కానీ అది అస్సలు వీలు కావట్లేదు. మేబీ ఒక 2-3 ఇయర్స్ అయితే అది కొనాలి అనుకుంటాను కానీ అస్సలు వీలు కాలేదు. సో నేను అది మా డాడీకి ఇద్దాం అనుకుంటున్నా ఈరోజు. సో నేనైతే అది కొని తెచ్చినన్నమాట మా డాడీ కోసం. మా డాడీ వాళ్ళైతే పొలం కాడికి పోయిళ్ళు, మా నాటేస్తాలన్నమాట ఈరోజు అమ్మ వాళ్ళది. అది అయిపోయినాక ఇంటికి వచ్చినాక మా డాడీకి చిన్న సర్ప్రైజ్ ఇస్తా అన్నట్టు మా హానిపాపతోని. సో మా డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. మా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అనుకుంటున్నా. సో చూడాలి. మా పాపనైతే ఇక్కడ చూడండి, మంచిగా ఫ్రీగా తిరుగుతుంది. నా కోసం మా డాడీ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడు. నాకైనా మా అక్కకైనా ఏదంటది ఎంత కష్టమైనా మేము అడిగిందల్లా ప్రతి ఒక్కటి కొనిచ్చేది, ప్రతి ఒక్కటి చేసేది మా కోసం. చిన్నప్పటి నుంచి మా అక్క నేను మా డాడీ కష్టం చూసినాం కాబట్టి ఆ బాధలు, ఆ కష్టాలు, సంతోషాలు అన్నీ తెలుసు మాకు. సో మా డాడీ ప్రతి ఒక్కటి నేర్పేది మాకు, ఇట్లుండాలి అట్లుండాలి అనేసి. సో మా డాడీ అయితే నాకు ఎన్నో కొన్నాడు. నేను అడిగిందల్లా ప్రతిదల్లా నేను ప్రతిదీ చేసి పెట్టేది మా డాడీ, ప్రతిదీ కొనిచ్చేది. సో మా డాడీ కోసం నేను చిన్న గిఫ్ట్ కొనివ్వలేనా అనిపించింది నాకైతే. సో నేనైతే అది మా డాడీకి తీసుకొని వచ్చినన్నమాట. రెండు గిఫ్ట్లు తెచ్చినన్నమాట. సో మా డాడీకి పొలం కాడికి పోయి వచ్చినాక ఇవ్వాలి. సో మా అమ్మ వాళ్ళు వచ్చేలోపు చిన్న ఇంటి పని ఉంటే చేసుకుంటా. సో ఇక్కడనైతే లాస్ట్కి మా అమ్మ మా డాడీ వచ్చి పొలం కానండి. మా హనీ పాప చూడండి, ఆ కర్టెన్ చాటుకి ఎట్లా సిగ్గుపడి జాక్కుంటుందో. ఒక 2 months అవుతుంది కావచ్చు అమ్మ వాళ్ళని చూడక. సో వాళ్ళని చూడడంతోనే ఇట్లా ముసిముసిగా నవ్వుకుంటూ ఆ పదచాటుకు జాక్కుంటుంది మా హనీ పాప. సో చూడండి ఇక్కడ. సో అమ్మ వాళ్ళు అయితే వచ్చిళ్ళు, నేను వాళ్ళకి నీళ్లు పెట్టిన. సో వాళ్ళు స్నానం చేసి ఇట్లా కూర్చుంటారు కదా కొంచెం నిమ్మలంగా, అట్లా ఇద్దరు ఇట్లా కూర్చున్నప్పుడు ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడనైతే మా అమ్మ వచ్చింది, కాళ్ళ చేతులు కడుక్కొని మా అమ్మ వచ్చి కూర్చున్నది అన్నమాట. ఇక్కడ మా హనీ పాపను ఎత్తుకున్నది, ఆడిచ్చింది కాసేపు. మళ్ళీ రమ్మంటే వస్తలేదు, అట్లా సిగ్గుపడుతుంది, కొత్త కదా. సో ఇక్కడనైతే రమ్మంటే వస్తలేదు. మళ్ళీ కాసిపోయినాక తానే వచ్చింది. సో ఇక్కడనైతే చూడండి, ఏంది మళ్ళీ కూర్చున్నా. అక్కడ మా డాడీ స్నానం చేస్తానే మళ్ళీ ఎటైనా తప్పించుకొని పోతాడు కావచ్చు అని అక్కడనే ఇట్లా నిలుసోని చూసింది అన్నట్టు. సో మా డాడీగా స్నానం చేసి డ్రెస్ చేసుకున్నాక ఇంట్లో ఉండి బయటికి రమ్మని పిలిచిన. చూడండి మా పాప హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. కెమెరా ఆన్ చేస్తే చాలు తనకి అర్థమవుతుంది, హాయ్ చెప్తుంది. ఇక వాళ్ళ అయితే మా హనీ బాబుతోని చాలాసేపు ఆడిళ్ళు, వాళ్ళ కష్టమంతా మర్చిపోయిళ్ళు, మంచిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఆడుకున్నారన్నమాట హనీగానితో. సో ఇక్కడనైతే హాయ్ చెప్పు అంటాను మా డాడీ. లాస్ట్కి అయితే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిన అమ్మను డాడీని. మా హనీ పాపకి అయితే చేతికి ఈ గిఫ్ట్ ఇచ్చినన్నమాట. సో మా హనీ పాపనైతే చిన్న అడుగులతో నడుచుకుంటూ పోయి తాతకి పో అంటే ఇస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఇస్తుందో. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకున్నాను అన్నమాట. కవర్ ఏదో ఆడుకునేది కావచ్చు అనుకుంటుంది తను. ఆ రెడ్గా ఇట్లా మంచిగా కలర్ఫుల్గా ఉండడంతో మళ్ళీ ఆడ తీసుకున్నది. ఈ డాడీ అంటే మళ్ళీ ఇచ్చిందన్నమాట మా డాడీకి. సో మా డాడీని అయితే నేను అది ఓపెన్ చేయమన్నా. ఇక తను ఏడుస్తుంది అని పైన ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ అయితే మా పాపకి ఇవ్వమన్నా. కానీ దానికి అది అద్దంట, రెడ్దే కావాలంట. తీసుకో డాడీ అంటే అది తీసుకున్నది మళ్ళీ. సో మా డాడీని అయితే అస్సలు ఓపెన్ చేయనిస్తలేదు. మా డాడీకి అయితే ఈ గిఫ్ట్ అయితే నచ్చింది. మీరు అనుకోవచ్చు, ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చేయో పెద్ద గిఫ్ట్ ఇచ్చినావు అన్నట్టు చెప్తున్నావు కదా అంటే. సో మాకైతే ఇది పెద్ద గిఫ్టే అన్నట్టు. మా డాడీ ఎప్పటి నుండో కొనాలనుకుంటాడు, ఒక 2 years అట్లా నుంచి కొనాలనుకుంటాడు. మా డాడీకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆ యూట్యూబ్ ఛానల్ కోసం కొనాలనుకున్నాను కానీ అస్సలు వీలైతే లేదు. పనుల్లో బిజీలా అటు ఇటు కొంచెం వర్క్ ఎక్కువ ఇట్లుగా కొనాలనుకున్నాను కానీ అస్సలు వీలైతే లేదు. సో నేనైతే అది కొనిచ్చిన అన్నమాట. అదేంటో తెలుసా మీకు? వైర్లెస్ మైక్ అన్నట్టు. అది ఇట్లా మా డాడీ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి, ఇట్లా వాయిస్ మంచిగా రావడానికి మైక్ కొనాలి, ఇట్లా వైర్ లేనిది కొనాలనుకుంటాడు. అదైతే నేను కొనిచ్చిన అన్నమాట. సో మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిండు.
మా డాడీకి అయితే యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పినా కదా, ఆ ఛానల్ ఏమైతే జానపదం శ్రీనివాస నరేళ్ళ. అందులో మంచి మంచి వ్లాగ్స్ తీస్తాడు, షార్ట్స్ తీస్తాడు, ఫోక్ సాంగ్స్ తీస్తాడు. తప్పకుండా వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఛానల్ అయితే సూపర్గా ఉంటుంది, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా డాడీ ఛానల్ని తప్పకుండా. సో ఇక్కడైతే నెక్స్ట్ గిఫ్ట్ అన్నట్టు. సో ఇదైతే చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఏంటో మీకు కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. మంచిగా యూట్యూబ్ వీడియోస్కి మంచిగా యూజ్ అవుతుంది అన్నట్టు. రింగ్ లైట్ స్టాండ్ సూపర్గా అంటే సూపర్ యూజ్ అవుతుంది. మా డాడీకి ఎప్పుడైనా ఇట్లా మంచిగా లైటింగ్ ఉండాలి, వీడియోస్ తీయడానికి ఇట్లా టైం లేనప్పుడు ఎవరు దొరకదు కదా మనకి. సో మంచి ఇట్లా ఒక్కడే ఉన్నా కూడా మంచి ఇట్లా వీడియోస్ తీసుకోవచ్చు, షార్ట్స్ తీసుకోవచ్చు, మంచిగా లైట్ కూడా యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఇది తీసుకున్నాను అన్నమాట. మా డాడీకి అయితే ఇది చాలా అంటే చాలా నచ్చింది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో అవన్నీ నేను మళ్ళీ మంచి ఇట్లా కనెక్ట్ చేసి అన్నీ ఇట్లా మంచిగా చూపించాను అన్నమాట లాస్ట్కి. చిన్నప్పుడైతే నేను ఏది అడిగితే అది కొనిచ్చేది మా డాడీ. ఇప్పుడు మా డాడీ కళ్ళలో ఈ హ్యాపీనెస్ చూడడానికి నేనైతే మా డాడీ కొనాలనుకున్న తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చిన అన్నమాట. మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు, అది చూసి నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో మా డాడీ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో చూడండి. ఇదైతే ఆ లైట్ అన్నమాట. ఇట్లా మంచి వీడియోస్ తీసుకోవచ్చు. చాలామందికి తెలుసు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి యూజ్ చేస్తారు, అన్నిటికీ యూజ్ చేస్తారు. సో మా డాడీకి అయితే ఇది ఇచ్చిన. మా డాడీ హ్యాపీ, నేను హ్యాపీ, మా హనీ పాప హ్యాపీ. సో ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే ఆ రోజు. మా డాడీ కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూసి మీరు కూడా మీ పేరెంట్స్కి ఎప్పుడైనా ఇట్లా సర్ప్రైజ్ చేసి ఇలా ఏమన్నా గిఫ్ట్ ఇచ్చి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ ఇట్లా గిఫ్ట్ ఇస్తే మాత్రం అది హ్యాపీనెస్ వేరే లెవెల్ అన్నమాట. నేను ఒక్కసారి మా డాడీ కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూడండి, లాస్ట్కి మాట్లాడింది కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే తీసుకొచ్చిండ్రు మా బిడ్డ వాళ్ళు, మా మనవరాలు. చాలా చాలా బాగుంది, చుట్టూ రౌండ్గా మంచి లైట్ వచ్చేస్తుంది, రింగ్ లైట్ వచ్చేసింది. పోతే ఇక మనం ఎవరు లేకున్నా ఏం పర్లేదు, మంచిగా స్టాండ్ పెట్టుకొని వీడియోలు తీసుకుంటే సరిపోతుంది. దీని గురించి చాలా బాధపడ్డాం. ఇప్పుడు మాత్రం మా మనవరాలు తీసుకొచ్చింది. ఇక ఇవాళ మాత్రం స్టార్ట్ చేసాము. ఇదే విధంగా మేము ఇదే విధంగా నేను వీడియోలు తీస్తా. ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది అనేది ఏముండదు. ఇప్పుడు మాత్రం మా మనవరాలు మా బిడ్డ తీసుకొచ్చేసింది, మా మనవరాలు నా చేతికి ఇచ్చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ చాలా 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 సంతోషం. అనుకున్న కోరిక నెరవేరింది. చాలా చాలా రోజుల బట్టి అనుకున్నాం మేము. ఇవాళ నేను నాటేసి అలసిపోయి ఇంటికి వచ్చినాము. కానీ మా బిడ్డ తీసుకొచ్చిన వెంటనే ఇక మాకు చాలా సంతోషం అనిపించింది. ఇవాళ వచ్చిండు ఫ్రెండ్స్. ఓకేనా? డన్. బాయ్ 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 బాయ్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేసుకోండి. అలాగే మా డాడీ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డాడీ ఛానల్ నేమ్ ఏంటో తెలుసు కదా, జానపదం శ్రీనివాస నరేళ్ళ. అందులో మంచి మంచి ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, వ్లాగ్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. తొందరగా వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.